షేక్ మహమ్మద్ చెప్పిన ఆ ప్రమాదకరమైన వ్యక్తి గురించి తెలిసిన తర్వాత అతన్ని పట్టుకున్నారా లేదా అనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇక కథ మొదలు పెడదాం. రణ్వీర్ ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ కు షేక్ మహమ్మద్ చెప్పిన విషయం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పుడు ఐడెంటిటీ లేని వ్యక్తిని ఎలా పట్టుకోవాలి అని అడిగాడు ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్. అప్పుడు రణ్వీర్, సార్ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అతను న్యూస్ పేపర్ ద్వారా మాత్రమే షేక్ మహమ్మద్ తో కాంటాక్ట్ అవుతాడు. కాబట్టి అతను ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైస్ కూడా వాడడు. అతన్ని పట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి మనం షేక్ మహమ్మద్ ను మనకు సహాయం చేసేటట్లు ఒప్పించి అతని ద్వారానే ఐడెంటిటీ లేని ఆ వ్యక్తిని మనం పట్టుకోవాలి అన్నాడు రణ్వీర్. అతను మనల్ని నమ్మి మనం చెప్పినట్లు చేస్తాడా అని అంటాడు ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్. మన దగ్గర అతనికి సంబంధించిన ఎన్నో సాక్ష్యాలు, పాస్పోర్ట్స్, అలాగే ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. కాబట్టి పాస్పోర్ట్ బ్లాక్ చేస్తాం, అలాగే అతనిపై లుక్అవుట్ నోటీస్ జారీ చేస్తామని చెప్పి మీ ఫ్యామిలీకి ఇబ్బందులు కలుగుతాయని చెప్పి మనం అతన్ని ఒప్పిద్దాం అని అన్నాడు రణ్వీర్. సరే అయితే నువ్వు ఒప్పించడానికి ట్రై చేయి అంటాడు ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్. అలా రణ్వీర్ షేక్ మహమ్మద్ దగ్గరకు వెళ్లి నీ పేరు మీద చాలా కేసులున్నాయని, అలాగే నువ్వు హవాలా చేస్తున్నావనడానికి పూర్తి సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయని, వాటి మొత్తాన్ని క్లియర్ చేస్తాం. అలాగే మీ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ కూడా ఇస్తాం. నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. నేను ఒక రేడియోటిక్ స్మార్ట్ డివైస్ ఇస్తాను. ఇది ఒక ఫోన్ లాగా పనిచేస్తుంది. నువ్వు దీని ద్వారా ఐడెంటిటీ లేని ఆ వ్యక్తి అడ్వర్టైజ్మెంట్ పంపించగానే దీని ద్వారా నాకు ఫోన్ చేయి. దీన్ని ఎవరు ట్రేస్ చేయలేరు అని చెప్తాడు రణ్వీర్. నువ్వు కానీ మాకు సహాయం చేయకపోతే నువ్వు చేసే హవాలా, నువ్వు చేసిన క్రైమ్స్, నువ్వు చేసిన డీలింగ్స్ కు సంబంధించిన అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. దీంతో నీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని చెప్పి నిన్ను, నీ ఫ్యామిలీని అందరినీ జైలుకు పంపిస్తాం అని చెప్తాడు రణ్వీర్. దాంతో సరే అని ఒప్పుకుంటాడు షేక్ మహమ్మద్. అప్పుడు ఆ రేడియోటిక్ స్మార్ట్ డివైస్ ని ఎలా ఉపయోగించాలో చూపిస్తాడు రణ్వీర్. రేడియో ఛానల్ కి ఒక నెంబర్ ఉంటుంది. అంటే ఉదాహరణకు 104.1 మరియు 107.3 అనే నెంబర్ దగ్గర రేడియో ఫ్రీక్వెన్సీని ఉంచితే ఆ రేడియో ఛానల్ కి సంబంధించిన వాయిస్ వినిపిస్తుంది. అలాగే మేము ఇచ్చిన రేడియోలో 222.2 అనే రేడియో ఫ్రీక్వెన్సీ దగ్గర నువ్వు సిగ్నల్ ఉంచితే నీ రేడియోటిక్ స్మార్ట్ డివైస్ డైరెక్ట్ గా మా ఫోన్ కు కనెక్ట్ అవుతుంది. అలా నువ్వు మాతో మాట్లాడవచ్చు అని చెప్తాడు రణ్వీర్. అలా షేక్ మహమ్మద్ ని ఇద్దరి సెక్యూరిటీ ఏజెంట్స్ ని అతనికి మరియు అతని ఫ్యామిలీకి ప్రొటెక్షన్ గా పంపిస్తాడు రణ్వీర్. అలా వారు బయలుదేరి హైదరాబాద్ కి చేరుకుంటారు. అలా షేక్ మహమ్మద్ నుంచి రేడియోటిక్ ఛానల్ 222.2 ద్వారా డైరెక్ట్ గా ఎన్ఐఏ హెడ్ ఆఫీస్ కి కనెక్ట్ అయ్యేలా రేడియోలో ట్రాన్స్ఫర్ మీటర్ పెట్టి ఉన్నారు. కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ నెంబర్ దగ్గరికి రాగానే వెంటనే ఎన్ఐఏ హెడ్ ఆఫీస్ కు కనెక్ట్ అవుతుంది. అలా కొన్ని రోజుల తర్వాత రేడియోటిక్ స్మార్ట్ డివైస్ ద్వారా షేక్ మహమ్మద్ కాంటాక్ట్ అయ్యి ఒక న్యూస్ పేపర్ లో క్లయింట్ కు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఆ అడ్రస్ కి వెళ్లి వారిచ్చిన ఎన్వలప్ కవర్ తీసుకొని వచ్చాను. అందులో 2 ఫిబ్రవరి 2025 అంటే ఇంకా 2 రోజుల తర్వాత మెస్మరైజ్ రిసార్ట్ లో ఉదయం 10 గంటలకు కలవాలని అందులో ఉందని చెప్పాడు. దాంతో ఎన్ఐఏ టీం వెంటనే బయలుదేరి హైదరాబాద్ కు వెళ్లి ఆ రిసార్ట్ పేరు ముందే తెలియడంతో అక్కడ ఎవరికి అనుమానం రాకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఆ సరౌండింగ్స్ అంతా వారి హ్యాండ్ ఓవర్ లోకి తీసుకుంటారు. అలా 2 రోజుల తర్వాత షేక్ మహమ్మద్ బయలుదేరి మెస్మరైజ్ రిసార్ట్ కు చేరుకున్నాడు. అతను రూమ్ లోకి వెళ్లి ఉండగా ఒక వ్యక్తి డోర్ కొట్టాడు. అప్పుడు షేక్ మహమ్మద్ ఆ డోర్ ని తీయగానే అతను రూమ్ సర్వీస్ వ్యక్తిని మీ రూమ్ సర్వీస్ చేయాలని చెప్తాడు. అతను వద్దంటున్న ఆ రూమ్ లోకి వస్తాడు. ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసి ఒకసారి రూమ్ ని చెక్ చేసుకుంటాడు. ఏమీ అనుమానంగా కనిపించకపోవడంతో నేను క్లయింట్ పంపించిన వ్యక్తి అని చెప్పడంతో షేక్ మహమ్మద్ అతనితో కూర్చొని మాట్లాడతాడు. షేక్ మహమ్మద్ ని కలవడానికి వచ్చిన వ్యక్తిని ట్రాక్ చేయడానికి ఎన్ఐఏ టీం అత్యంత అడ్వాన్స్ టెక్నాలజీతో ఒక పరికరాన్ని తీసుకొని వచ్చి ఉంటారు. అదే స్మార్ట్ బీన్స్. ఇది తేనెటీగ లాంటి పరికరం. ఇది సెల్ఫ్ రీఛార్జ్ అండ్ సోలార్ ప్యానెల్ కలిగి ఉంటుంది. అలాగే దీంట్లో యురేనియం మెటీరియల్ వాడడం వలన ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 24 గంటల వరకు పవర్ ఉంటుంది. అలాగే దాని రెక్కల పైన మైక్రో సోలార్ ప్లేట్స్ ఉంటాయి. అలాగే ఈ పరికరాన్ని ఎవరు ట్రేస్ చేయలేరు, అలాగే హ్యాక్ కూడా చేయలేరు. దీనిని స్మార్ట్ కెమెరా లెన్స్ ఉండడం వలన హై విజువల్ ఫోటో మరియు వీడియోలను తీయగలదు. ఇది చూడడానికి అచ్చం తేనెటీగలాగే ఉంటుంది, కానీ ఇది ఎలక్ట్రానిక్ డివైస్ అనడానికి ఎలాంటి ఆనవాళ్లు అందులో కనిపించవు. ఈ స్మార్ట్ డివైస్ ను షేక్ మహమ్మద్ రూమ్ లో ఉంచుతారు ఎన్ఐఏ వాళ్ళు. కొద్దిసేపు రూమ్ లో మాట్లాడుకున్న తర్వాత ఆ వ్యక్తి ఇచ్చిన ఎన్వలప్ కవర్ తీసుకుంటాడు షేక్ మహమ్మద్. ఆ తర్వాత వారిద్దరూ బయటకు వచ్చి షేక్ మహమ్మద్ తన ఇంటికి, అలాగే ఆ వ్యక్తి
వ్యక్తి ఒక కారు ఎక్కి బయలుదేరి వెళ్తాడు. అలా వ్యక్తి వెళ్లిన చాలా సమయం తర్వాత ఎన్ఐఏ వారు ఆ వెహికల్ ని ఫాలో కావడం మొదలు పెడతారు. ఎందుకంటే ఆ స్మార్ట్ పిన్ ఆల్రెడీ ఆ కారుని ఫాలో అవుతున్నాయి కాబట్టి వారికి అనుమానం రాకుండా 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఫాలో అవుతున్నారు. అంతలోనే షేక్ మహమ్మద్ ఆ ఎన్వలప్ కవర్ తీసుకొని తన ఇంటికి చేరుకుంటాడు. తర్వాత ఆ ఎన్వలప్ కవర్ ని ఓపెన్ చేయగానే అందులో నుంచి ఫోటో రేడియస్ వంటి మైక్రో కణాలు బయటికి వచ్చి తను శ్వాస తీసుకోవడం వలన తన లంగ్స్ లోకి వెళ్లి చనిపోతాడు. అది చూసిన వారి భార్య మరి పిల్లలు భయపడి ఎంతో గట్టిగా అరుస్తారు. దాంతో వారి సెక్యూరిటీగా వెళ్లిన సీక్రెట్ ఏజెంట్ షేక్ మహమ్మద్ ఇంట్లోకి ప్రవేశించి ఆ ఎన్వలప్ కవర్ మరియు రేడియోటిక్ స్మార్ట్ డివైస్ ను అలాగే ఆయన భార్య మరియు పిల్లల్ని తీసుకొని ఆ ఇంటి నుంచి వెంటనే ఎయిర్పోర్ట్ కు వెళ్తాడు. మిగిలిన ఎన్ఐఏ టీం మాత్రం షేక్ మహమ్మద్ ను కలవడానికి వచ్చిన ఆ వ్యక్తిని ఫాలో అవుతూ వెళ్తూ ఉన్నారు. ఒక అడవి ప్రాంతానికి చేరుకోగానే కారు తమ వైపు తిప్పి ఆగి ఉంటుంది. అప్పుడు విక్రమ్ మరియు అర్జున్ కార్ దిగి ఆ కారును సమీపించి చూడగానే అందులో షేక్ మహమ్మద్ ని కలవడానికి వచ్చిన ఆ వ్యక్తి అలాగే ఒక డ్రైవర్, కారు వెనకాల సీట్ లో 2 సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నట్లు ఉన్నారు. అలా మరింత కారు దగ్గరికి సమీపించగానే ఒక్కసారిగా వారు చూస్తుండగానే కారు పేలిపోయింది. దాన్ని చూసిన విక్రమ్ మరియు అర్జున్ ఒక్కసారిగా ఏం జరిగిందో అసలు అర్థం కాలేదు. వెంటనే అక్కడ నుంచి బయలుదేరి న్యూఢిల్లీకి వచ్చేశారు. అప్పటికే షేక్ మహమ్మద్ ఫ్యామిలీని తీసుకొని స్పెషల్ సెక్యూరిటీ ఏజెంట్స్ కూడా ఢిల్లీకి వచ్చేశారు. అప్పుడు ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ హై కాన్ఫిడెన్స్ మీటింగ్ ని అరేంజ్ చేశాడు. ఆ మీటింగ్ కి రణ్వీర్, అవంతిక, విక్రమ్, అర్జున్ అలాగే చంద్రకాంత్ అందరూ హాజరయ్యారు. అప్పుడు ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్, అసలు మీకు ఏమైంది? ఇది ఎంత కాన్ఫిడెన్షియల్ కేసు అని మీకు చెప్పినా మీ పొరపాటు వల్ల 2 బాంబు పేలీలు జరిగినాయి. దీనికి కారణం ఎన్ఐఏ అని తెలిస్తే న్యూస్ రిపోర్టర్లు రచ్చ చేస్తారు. ఇప్పటికే నాకు సెంట్రల్ హోమ్ సెక్రటరీ నుంచి ఫోన్ వచ్చింది అని అన్నాడు ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్. అప్పుడు రణ్వీర్, ఆ షేక్ మహమ్మద్ తో హవాలా చేయించే ఆ ఐడెంటిటీ లేని ఆ క్లయింట్ గురించి తెలుసుకోవడానికి ఇలా చేశాము, కానీ ఇలా జరుగుతుందని మేము కూడా ఊహించలేదు సార్ అని చెప్తాడు. అలాగే మేము అక్కడికి వెళ్ళినట్లు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ గానీ ఎలాంటి లోకల్ పోలీస్ సపోర్ట్ గానీ తీసుకోలేదు. షేక్ మహమ్మద్ ఫ్యామిలీని కూడా తీసుకొచ్చేశాము, కానీ ఇతని ఫ్యామిలీ వాళ్ళు బతికి ఉన్నట్లు తెలియకూడదు. షేక్ మహమ్మద్ ఇంట్లో అతనితో పాటు తన ఫ్యామిలీ కూడా అదే బ్లాస్ట్ చనిపోయారని క్రియేట్ చేస్తే ఇది ఉగ్రవాద చర్య అని డైవర్ట్ చేయవచ్చు. అప్పుడు అతని ఫ్యామిలీ సేఫ్ గా ఉంటుంది. దీని అంతటికి మనమే కారణమని కూడా ఎవరికి తెలియదు అని చెప్తాడు రణ్వీర్. నేను ఏదో ఒకటి చేస్తానని, ఫర్దర్ ఆర్డర్ వచ్చేంత వరకు ఇన్వెస్టిగేషన్ ను అంతటితో ఆపేయండి అని చెప్తాడు ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్. అంతలోనే ఎన్ఐఏ హెడ్ ఆఫీస్ కి ఒక లెటర్ వస్తుంది. దానిపై ఎలాంటి ఫ్రమ్ అడ్రస్ అలాగే టు అడ్రస్ ఏమీ లేవు. దాన్ని ఓపెన్ చేసి చూస్తే నన్ను పట్టుకోవడం అంత సులువు కాదు, ఇంతటితో మీ ఇన్వెస్టిగేషన్ ఆపేయండి, లేకపోతే మీ టీంలోని వ్యక్తులను ఒక్కొక్కరిని అత్యంత కిరాతకంగా చంపడంతో పాటు మీకు సంబంధించిన ఫ్యామిలీ వారిని కూడా నేను విడిచిపెట్టను అని రాసి ఉంది. అలాగే అందులో ఒక పెన్ డ్రైవ్ కూడా ఉంది. దాన్ని మానిటర్ కు కనెక్ట్ చేసి చూస్తే దానికి పాస్వర్డ్ ఉంటుంది. అప్పుడు లెటర్ ని పరిశీలించగా అందులో ఎలాంటి పాస్వర్డ్ రాయలేదు. దానిపై సీక్రెట్ గా ఏమైనా రాశారేమో అని చెప్పి బ్లూ లేజర్ లైట్ వేసి చూస్తే దాని లోపల ఎన్క్రిప్టెడ్ కోడ్ లో కొన్ని నెంబర్స్ తో రాసి ఉంది. 4, 1, 18, 11, 1, 12, 23, 1, 25, 19, 23, 1, 20, 3, 8, 9, 14, 7, 25, 15, 21. దీన్ని క్రాక్ చేస్తే పాస్వర్డ్ వస్తుందని రాసి ఉంది. అప్పుడు దాన్ని పరిశీలించగా ఈ నెంబర్ ఏవైనా ఇయర్ అయి ఉంటాయా, లేకపోతే వెహికల్ నంబర్, లేదంటే ఈ నెంబర్ అన్నింటినీ యాడ్ చేసి వచ్చే సంఖ్య దీని పాస్వర్డ్ ఉంటుందా అని అనేక రకాలుగా ఆలోచించడం మొదలు పెట్టారు ఎన్ఐఏ టీం. అప్పుడు అవంతిక చాలా మంది క్రిమినల్స్ తో నెగోషియేషన్ చేసేటప్పుడు వాళ్ళ బిహేవియర్ అలాగే ఇలాంటి ఎన్నో సీక్రెట్ కోడ్స్ క్రాక్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండడం వలన ఇవి ఆల్ఫాబెట్ ఎందుకు కాకూడదు, ఒకసారి ప్రతి సంఖ్యను ఆల్ఫాబెట్ గా రాద్దామని చెప్పి అందులో నెంబర్స్ అన్నింటినీ ఆల్ఫాబెట్ లోకి మార్చగానే డార్క్ ఆల్వేస్ వాచింగ్ యూ అనే వాక్యం వచ్చింది. దాంతో దాన్నే పాస్వర్డ్ గా టైప్ చేయగానే ఆ వీడియో ఓపెన్ అయ్యింది. ఆ వీడియోలో ఈ కేసు కోసం పనిచేస్తున్న వారు రణ్వీర్, అవంతిక, విక్రమ్, అర్జున్ అలాగే చంద్రకాంత్ అందరి ఫ్యామిలీ డీటెయిల్స్, వారి పర్సనల్ డీటెయిల్స్ అలాగే వారి చిన్నతనం నుంచి అన్ని విషయాలు డిస్ప్లే అవుతున్నాయి. అలాగే వారు ప్రజెంట్ ఉన్న ఇంటి విజువల్స్, వీడియోస్ కూడా అందులో కనిపిస్తున్నాయి. దాన్ని చూసిన వారు షాక్ అయ్యారు. ఆ వీడియో లాస్ట్ ఎండింగ్ లో స్టాప్ ఇన్వెస్టిగేషన్, డార్క్ ఆల్వేస్ వాచింగ్ యూ అని రాసి ఉంది. ఈ వీడియో చూసిన రణ్వీర్ మన పూర్తి ఇన్ఫర్మేషన్
అతనికి ఎలా తెలిసింది? కనీసం మనం ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్లలో యాక్టివ్ గా ఉండము, మరి అతనికి ఎలా తెలిసింది అని అంటాడు. దీన్ని బట్టి అతను ఈ దేశంలో ఏ వ్యక్తినైనా ఏమైనా చేయగలిగే నెట్వర్క్ కలిగిన వ్యక్తి అని షేక్ మహమ్మద్ చెప్పింది నిజమే అని అంటాడు రణ్వీర్. అప్పుడు అతన్ని మనం ఎలా పట్టుకోవాలి? లేదా అంతటి ప్రమాదకరమైన వ్యక్తి కాబట్టి మనం చేసే ఇన్వెస్టిగేషన్ ఆపేయాలా అని అంటారు ఎన్ఐఏ టీం మొత్తం. అప్పుడు రణ్వీర్, ఇంత ప్రమాదకరమైన వ్యక్తిని విడిచిపెడితే మన దేశానికి ఎంతో ప్రమాదమని, ఇతన్ని ఎలాగైనా సరే ఖచ్చితంగా పట్టుకోవాలి అంటాడు రణ్వీర్. ఇప్పుడు ఎన్ఐఏకే వార్నింగ్ ఇచ్చిన వాడిని ఎలా పట్టుకుంటారు, ఆపరేషన్ అంధకార్లో తర్వాత ఏం చేయబోతున్నారనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. తర్వాత ఎపిసోడ్ లో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.